సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా కమర్షియల్ మనుషులే ఉంటారు. ఎందుకంటే సినిమా అంటేనే వ్యాపారం. కోట్లు కుమ్మరించి చేసే బడా బిజినెస్. ఏ మాత్రం తేడా వచ్చినా రోడ్డున పడాల్సి వస్తుంది. అందుకే ఆచితూచి అడుగులు వేస్తారు. కానీ ఓ దర్శకుడు మాత్రం అందుకు భిన్నం. అందరూ నడిచే దారిలో అతను నడవడు. అలాంటి ఓ పర్సన్ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నాడు. అది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి తన విలక్షణమైన శైలితో సిద్ధాంతాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన ముద్ర వేశారు. కేవలం తనకు నచ్చిన తన భావజాలానికి దగ్గరగా ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ నిబద్ధత కలిగిన నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు హర్ష కోనుగంటి తెరకెక్కిస్తున్న హుషారు 2 చిత్రంలో పీపుల్స్ స్టార్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలొస్తున్నాయి. వాస్తవానికి నారాయణమూర్తిని కమర్షియల్ సినిమాలో నటింప చేయాలని చాలా మంది దర్శకులు ప్రయత్నించారు. అందులో ముఖ్యంగా ప్రస్తావించాల్సింది టెంపర్ గురించే. పూరి డైరెక్ట్ చేసిన టెంపర్ లో మూర్తి అనే పాత్ర కోసం నారాయణమూర్తిని అడిగాడు పూరి. కానీ ఆఫర్ ని పీపుల్స్ స్టార్ సున్నితంగా తిరస్కరించాడు. అది నిజాయితీ గల ఓ కానిస్టేబుల్ క్యారెక్టర్. ఆ పాత్రని పోసాని పోషించిన విషయం తెలిసిందే. ఆ పాత్రకి ఆయన మాత్రమే న్యాయం చేయగలరని భావించి ఆ పాత్రకి మూర్తి అనే పేరు పెట్టుకున్నాడు పూరి. కానీ పూరి ప్రయత్నం ఫలించలేదు. కమర్షియల్ హంగులున్న పాత్రల కంటే తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే పాత్రలకే పీపుల్స్ స్టార్ ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే పూరి సినిమాలో నటించలేదు. ఇప్పుడు హుషారు 2 సినిమాలో నారాయణమూర్తి ఓ ఇంపార్టెంట్ లో చేస్తున్నాడని తెలుస్తుంది. నక్సలైట్ గా కనిపించబోతున్నాడు. ఆ పాత్రని డైరెక్టర్ హర్ష చాలా బాగా డిజైన్ చేయడంతో పీపుల్స్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. హుషారు 2 వంటి యూత్ఫుల్ ఎంటర్టైనర్ లో ఇలాంటి ఒక సీరియస్ పవర్ఫుల్ పాత్రను ప్రవేశపెట్టడం సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఈ సినిమాలో నటిస్తున్నాడో లేదో నారాయణమూర్తి ప్రకటించాల్సి ఉంది.